సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీల్లో పాల్గొంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. రైట్ స్వప్న, ప్రస్తుతం నేను కమాండ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. కాసేపటి క్రితమే సమీక్ష స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సీతక్క మంత్రులతో పాటు పలువురు అధికారులు, సిఎస్ కూడా హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది హాట్ టాపిక్గా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముందు నిర్వహించాలా, లేదంటే సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించాలా అన్నటువంటి అంశం మీద కూడా ప్రధానంగా సమీక్ష జరుగుతుంది. దాంతోపాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే సర్పంచ్ ఎన్నికలు ఒకవేళ ఇది ఏ డేట్లో చేయడం కరెక్టు, నోటిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు ఇవ్వడం అనేది కరెక్టు అనేటువంటి దాని మీద ప్రధానంగా ఇది కీలకమైనటువంటి సమీక్షగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరోపక్క సమ్మరు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అవన్నీ పక్కపక్కనే డేట్స్లో ఉన్న నేపథ్యంలో ఆ టైంలో కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా కూడా ఎన్నికల ప్రచారానికి కొంత విద్యార్థులకు డిస్టర్బ్ అవుతుంది అన్నటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఎన్నికల షెడ్యూల్ అంశంతో పాటు అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు నేపథ్యంలో ఆ డెడికేషన్ రిపోర్టు పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీసీ సంఘాల నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా దానికి శాంటిటీ లేదు, సరైనటువంటి ఒక రిటైర్డ్ జడ్జితోటో లేదంటే ఒక న్యాయమూర్తితోటి ఇది విచారణ చేయలేదు డెడికేషన్ కమిషన్, తూతూ మంత్రంగా ముగించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారంటూ కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సమీక్షలో చాలా కీలకమైనటువంటి నేత ముఖ్యమంత్రితో సహా అందరూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఒక అవుట్కమ్ వస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. గడిచిన మనం వారం 10 రోజులుగా చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఏ డేట్ అయితే కరెక్ట్ అన్నటువంటి చర్చ, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే అందరూ 15వ తారీఖు వస్తుందని ఓ చర్చ పెద్ద ఎత్తున ఉంది. కానీ 15, 16, 17 ఇవన్నీ కూడా డేట్లు బయటికి వస్తున్న నేపథ్యంలో నిజంగా ఎప్పుడు పెడితే బాగుంటుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా, అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకంటే దానికి లింకే 42% రిజర్వేషన్ అనేది ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా దీని అంశం కూడా చర్చకు వచ్చింది. కాబట్టి మేమైతే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో మేము ఇస్తాము పార్టీ పరంగా. కానీ పైన కోర్టు నుంచి వచ్చేటువంటి అంశం పరంగా చట్టపరంగా చేయాల్సిన సమయం వచ్చినప్పటికీ కూడా దానికంటే ముందు మాత్రం మేము ఇస్తామని కూడా ముఖ్యమంత్రి పార్టీ పరంగా చెప్పిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థలు చట్టపరంగానే జరగాలని కూడా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రివ్యూలో జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధ్యాసాధ్యాలేంటి, డెడికేషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని బేస్ చేసుకొని అదేవిధంగా కులగణన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఓవరాల్గా రివ్యూ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా చెప్తున్నాయి ఖచ్చితంగా ముస్లిం బీసీగా చెప్తున్నటువంటి, మైనార్టీ బీసీగా చెప్తున్నటువంటి దానికంటే కూడా 51% ఖచ్చితంగా ప్యూర్లీ బీసీ కులాలకు సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయన్నటువంటి ఆలోచన ఇప్పటికే బీసీ సంఘాలు చెప్తున్నాయి. కనీసం 5-6% తక్కువగా చూపించే ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ మీద పూర్తి స్థాయిలో మంత్రులతో సీఎం రివ్యూ జరుపుతున్నారు. ప్రధానంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని అదేవిధంగా వచ్చినట్టు కులగణన బేస్ చేసుకొని ఓవరాల్గా స్థానిక సంస్థలు ముందు నిర్వహించాలా, ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత నిర్వహించాలా అన్నటువంటి డేట్తో పాటు 42% రిజర్వేషన్ అంశం మీద కూడా దీంట్లో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా డేట్ కూడా ఈరోజు వెలువడుతుందా అనేటువంటి చర్చ అయితే మనకు తెలుస్తుంది. స్వప్న, థ్యాంక్ యూ నరేందర్.